నేను ఈ ప్రాంత రైతుని 3 సంవత్సరాల నుండి రోడ్డు గురించి మేము గొడవలు పడుతూనే ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ ఆఫీస్కి పిలుస్తున్నారు. పిలిచిన ప్రతిసారి కొత్త కలెక్టర్ మారుతూ ఉన్నారు. మేము అడిగితే ఆ కలెక్టర్ మారారు కమ్మా, ఇప్పుడు మీరున్నా మాకు చెప్పండి, మేము గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తాం, ఎన్హెచ్ఏ అధికారికి ఇన్ఫామ్ చేస్తాం అంటున్నారు. మళ్ళీ అది చెప్తున్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసే ముందు మళ్ళీ అడిగిపోతే మళ్ళీ కలెక్టర్ మారారు. మళ్ళీ కలెక్టర్తో ఇట్లా అన్నారు. లాస్ట్ కలెక్టర్తో మాట్లాడినప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం చేసి వెళ్తామన్నారు. ఓకే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాము. దాని తర్వాత ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మేము రోడ్లు వేసే ముందర వచ్చి మాకు ఏం చెప్పలేదు అంటే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోతే ఈ కలెక్టర్ పోతే మా కలెక్టర్ మారారు. మరి మీరేంది అంటే మరి మాకు తెలియదు కమ్మా, ఆ కలెక్టర్ వేరే ఈ కలెక్టర్ వేరే అంటే మరి కలెక్టర్లు మారుతున్నారు, ఇది మారుతున్నారు, మరి మాకు న్యాయం జరగట్లేదు, మేము అందుకోసం అని చెప్పేసి ఇలా కాదని చెప్పేసి మా ప్రాంత ఎమ్మెల్యేని కలిసాము. ప్రభుత్వం అధికారం మంది లేదు కాబట్టి అధికారంలోకి రాంగులోనే మొట్టమొదటి మీదే చేపిస్తా అని చెప్పేసి మా దగ్గర హామీ తీసుకున్నారు. మేము హామీ తీసుకుని ఓకే అని చెప్పేసాము. మేము వచ్చిన తర్వాతనే పనులు స్టార్ట్ చేస్తాం, తర్వాత స్టార్ట్ చేయమన్నారు. ఓకే అని చెప్పేసి ఆయన ఇంతవరకు దాని గురించి పట్టించుకోకపోతే ఈ 15 days బ్యాక్ మా ఊర్లో ఫంక్షన్ జరిగినప్పుడు బట్టి గారు వచ్చారు. బట్టి గారికి రాసి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఓకే నేను చూస్తా అన్నారు. చూడలేదు. మళ్ళీ ఇక్కడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇక మేము అట్లా కాదని చెప్పేసి వర్క్ కోసం వచ్చి నిన్న వస్తే ఆఫ్ చేసి వాళ్ళని పంపిస్తాం. ఏంది ఇట్లా ఆఫ్ చేశారని చెప్పేసి ఎన్హెచ్ఏ అధికారులతో మాట్లాడితే ఆ కాంట్రాక్టర్ ఏమన్నారంటే నాకు తెలియదండి, నాకు పర్మిషన్ వచ్చింది, నేను వేస్తున్నాను, వద్దండి మేము వేయనేమంటే నేను రేపు మార్నింగ్ మీ ఎన్హెచ్ఏ అధికారులతో ఫోన్ చేయించిన తర్వాత మేము వర్క్లోకి వస్తామని చెప్పేశారు. ఇంతవరకు వర్క్లోకి రాలేదు. అదే మేము కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఏం లేదండి, ఆర్బిట్రేషన్ కింద కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తానన్నారు. ఆ ఎక్స్ట్రా అమౌంట్ కోసమే పోరాడుతున్నాం. సతీష్, మాది వందనం గ్రామం. ఈ రోడ్లు ఇప్పుడు మాకు ఇచ్చేది ఇల్లు ఎకరం ఇక్కడ 3 కోట్లు ఉంది. వాళ్ళు ఇచ్చేది మాకు 24 లక్షలు. రోడ్డే పోతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇల్లు మాకు వచ్చింది ఏంటంటే బట్టి గారు సెకండ్ లిఫ్ట్ చేసి మాకు రైతులు శాంక్షన్ చేసిండు. అది ఇక్కడ పోయేదానికంటే కూడా అదర్ విలేజ్ పోయేది ఎక్కువ వాటరు. మళ్ళీ అందులో ఏంటంటే ఈ సర్వీస్ రోడ్లో వేయకోకుండా మళ్ళీ పొలం పోయేది కాకుండా మళ్ళీ సర్వీస్ రోడ్ దాటి అవతలేస్తా అంటున్నారు. ఫ్యూచర్లో పైపులు పగులుతాయి. మేము వేసుకున్నది ఇప్పుడు సపోజ్ మాది ఒక 7 ఎకరాల్లో 3 ఎకరాలు పోతుంది. అటు 2 ఎకరాలు, ఇటు 3 ఎకరాలు అయింది. 3 ఎకరాలు పోయింది. మాకు జీవనాధారం బావి కూడా పోయింది, పూర్తి సెంటర్ మిడిల్ పాయింట్ పోయింది. ఇప్పుడు ఉన్న వాటర్ అది పోయింది కాబట్టి పూర్తి క్లోజ్ అయిపోద్ది. ఆ 4 ఎకరాలు వర్షాధారం. సపోజ్ ఇప్పుడు మా లైన్కి వెళ్ళి పైప్ వేస్తున్నారు, వాళ్ళు వేసినప్పుడు ఫ్యూచర్లో పైప్ పగిలిపోద్ది. ఆ ఉన్న పంట కూడా దొక్కించుకొని పోతారు. ఆ పైప్ లైన్ మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వేసుకుంటే సర్వీస్ రోడ్లు వేసుకున్నా పర్లేదు, కానీ సర్వీస్ రోడ్డు దాటి అవతలేస్తే మేము రైతులందరం ఏకదాటిగా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తాం సార్. మా డిమాండ్ ఏంటంటే ఆల్రెడీ మేము డిప్యూటీ సీఎం గారికి చెప్పినాం. మాకు ఆర్బిట్రేషన్ కింద ఒక 5 లక్షలు పెంచుతామని చెప్పారు. సార్ కూడా మాట ఇచ్చారు. కాకపోతే 5 లక్షలు కాకుండా ఇంకా ఉన్న ఛాన్సెస్ ఉంటే మా రైతులను కొంచెం అర్థం చేసుకొని ఒక 20 లక్షల దాకా పెంచవలసిందిగా నేను కోరుకుంటున్నాను. పైప్ లైన్ వల్ల మాకు యూజ్ లేదు సార్. ఒకవేళ ఇంకా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఎవరెవరికైతే రోడ్లు పోతాయో వాళ్ళకి ఇప్పుడున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున డిప్యూటీ సీఎం గారికి నేను తెలియజేసేది ఏంటంటే గవర్నమెంట్ సంబంధించిన బోర్ పాయింట్లు ఉంటాయి కదా, ఎవరెవరైతే బాయిలు పోయినాయో లేకపోతే ఆ బాయిలు జీవనాధారం లేకుండా వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఒక్కొక్క రైతుకి ఒక బోరు వేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తాను సార్.